దేవుని సేవకుడిగా మీకు మనవి చేయించున్నాను. వాక్యము చాలా ముఖ్యమైనది. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనల్ని ఆదరించేది, వాక్యమే మనల్ని నడిపించేది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమునకు చెవియొగ్గి ఆలకించాలని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగా కానీ వ్రాయబడిన వాక్య ప్రకారముగా చెవిగలవారై దేవుని మాటలు వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించున్నాను. చదవబడిన వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో పలికిన మాటలు చాలా వరకు ఆయన మౌనముగా శ్రమంతా సహించుకున్నారు. ఆయనను బంధించింది మొదలుకొని కోర్టులో నిలబెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు, నీవు ఉత్తరమేమీ ఇవ్వవా? నువ్వు మాట్లాడితే నేను వినిపిస్తానన్నాడు. బైబిల్లో మనం చూస్తాం, ఆయన ఒక మాటకైనను వారికి ఉత్తరం ఇవ్వలేదు అని. అయితే ఇక్కడ సిలువలో మాత్రము ప్రధానముగా 7 ముఖ్యమైన మాటలు ప్రభు మాట్లాడారు. మీరు కూడా ఒకవేళ సిద్ధపడే వారు ఎవరైనా ఉంటే 18వ తారీఖున గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలలో ఒక మాట చెప్పడానికి మీకు అవకాశం, స్త్రీలైనా పురుషులైనా. బహుశా మీకు ఎలా చెప్పాలో తెలియదు అంటే మమ్మల్ని అడిగితే కూడా మీకు రెఫరెన్స్లు కానీ మీకు ఎలా చెప్పాలో కూడా తెలియజేస్తాం, ఆశ కలిగిన వారు. ఈ సమయంలో ప్రభు పలికిన 6వ మాట, సిలువలో క్రీస్తు ప్రభు పలికిన 6వ మాటను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ మాటను దైవజనుడు పాటగా వ్రాస్తూ, రక్షణ కథ నడిపినావా, పగరి రక్షించి పరాదైసు కొనిపోయినావా, 7 మాటలు పలికినావా. 6వ మాటను గూర్చి అయ్యగారు పాడొచ్చు, పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించినావా, ఆ పగలు పగవాలి పగాలు తుదకు అంతము కాగాస మాతమన్నావా, 7 మాటలు పలికినావా. 6వ మాటలో ఆయన పని ముగించారు. సమాప్తము అనగా ముగింపు. ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని ఆయన ముగించుకున్నారు. ఆ పని ముగించుకొని పని అయిపోయిన తర్వాత అయిపోయినది అని ఎలాగైతే చెబుతామో, ముగించుకున్నారు కనుక ముగింపు అయినది కనుక, సమస్తాన్ని ఆయన ముగించి వేశారు కనుక సమాప్తము, ఇక అయిపోయినది, నేను వచ్చిన పని ముగింపు అయిపోయినది అని సమాప్తము అనే మాటను ప్రభు సిలువలో పలికారు. ఏ విషయాల్లో ఆయన సమాప్తము చేశారు,
భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాల్లో ఆయన పని అంతటిని సమాప్తము చేసుకున్నారు. మొట్టమొదటిగా ఏ విషయంలో సమాప్తమైనది అంటే యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ చరిత్ర ప్రవచన గ్రంథములలో వ్రాయబడింది. దేవుని యొక్క వాక్య గ్రంథాల్లో ఆయన జన్మమును గూర్చిన ప్రవచనములు వ్రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమను గూర్చిన ప్రవచనములు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ ఆయన శ్రమ ప్రవచనములన్నీ కూడా ముగింపు అయిపోయాయి, సమాప్తమైపోయాయి, నెరవేరిపోయాయి. వాక్యములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 22వ సంకీర్తనలో 14వ వచనము నుండి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమను గురించి ప్రవచనం దావీదు ద్వారా దేవుడు రాయించారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు ఆవరించి ఏమి చేశారు అంటే నా చేతులలో నా పాదములలో పొడిచి ఉన్నా నా ఎముకలను నేను లెక్కింపగలను. వారు నిందించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకై చీట్లు వేసుకొని ఉన్నారు. ఇదంతా ఎవరిని గురించి వ్రాయబడింది? ఎవరి చేతుల్లో పొడిచారు? ఎవరి పాదాల్లో పొడిచారు? ఎవరికి దుర్మార్గులు చుట్టుకున్నారు? ఎవరు కుక్కలు ఒక వ్యక్తిని చుట్టుకొని చీల్చినట్లుగా దుర్మార్గులు గుంపు కూడి ఆయన అంతగానో బాధ పెట్టారు. తర్వాత ఆయన వస్త్రములను వారు పంచుకున్నారు, ఆయన అంగీని చీపి పంచుకున్నారు, ఆయన అంగీకి చీట్లు వేసి వారు తీసుకున్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. కాబట్టి ఆయనను గూర్చిన ప్రవచన వాక్యములకు ముగింపు అయిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో కూడా ప్రవచనం మనకు కనబడుతుంది. 53వ అధ్యాయములో 5వ వచనములోను 12వ వచనములోను చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 12వ వచనములో చూస్తే కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాడు. ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా సిలువలో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలో నెరవేరిపోయాయి. అందుకనే ప్రవచనములకు క్రీస్తును గూర్చిన ఆయన శిలువ శ్రమను గూర్చిన ప్రవచనములన్నీ నెరవేరిపోయాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనములోను
మత్తయి సువార్త 20 ఒకసారి 26, 56 చదివి మరలా 27, 35 చదవండి. ప్రవక్తల బాగా వినాలి. అక్కడ ప్రవచనాలు కనబడుతున్నాయి. ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మనసు పెట్టి వినాలి. అమ్మ వినాలి. పిల్లలు మీరు అలా చేయకూడదు. సైలెంట్గా ఉండండి. సరిగ్గా వినండి. ఏమి చేయకూడదు అంట. దూరం కూర్చో, ఇద్దరు కూర్చో, అద్దరు కూర్చో. ఎవరు అలా చేస్తే వాళ్ళకి చాక్లెట్ లేదు. కావాలా చాక్లెట్ ఉందా? ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారో తినింది. కొత్త బిస్కెట్లు కొనిచ్చొద్దండి. వాళ్ళకి ఆకలి అవ్వదు, అన్నం తినరు. ఏమైనా పిల్లల ఆరోగ్యం కొరకు మనం చూసుకోవాలి. ఏవి పడితే వారికి పెట్టద్దండి. కొంత ఎక్కువ అయిపోయినా పర్వాలేదు, మంచిది, వారికి ఆరోగ్యకరమైనదే తీసుకోండి. బిస్కెట్లు ఎక్కువగా తిన్నారనుకోండి, ఆకలి అవ్వదు, అన్నం తినరు. ఈ క్యాండిడేట్ ఇక్కడ ఎన్ని తినేస్తూనే ఉన్నారు, నమిలేస్తూనే ఉన్నారు. ఎంతసేపు అయిందో అయిపోతాయి అనుకుంటున్నాను నేను. ఆ కార్యక్రమం అయిపోయే వరకు కూడా అయిపోయినట్టుగా లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువు లేఖనములను గుర్తు చేస్తున్నారు. అమ్మా అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరుగుతుంది. ఈ చరిత్ర, ఈ శిలువ శ్రమ ఏదో అనుకోకుండా జరిగేది కాదు. ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తల లేఖనములలో, ప్రవచన గ్రంథములలో లిఖింపబడినవి ఈ మాటలన్నీ. అమ్మా అప్పుడు శిష్యులు ఆయనను విడిచి పారిపోయింది. ఇది కూడా గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు పారిపోవునని ఒక ప్రవచన లేఖనములు నెరవేరినట్లుగా ఆయన వెలుచున్నాడు, ఆయన పోవచ్చున్నాడు. కానీ ఏదో అనుకోకుండా వెళ్ళే కాదు, అనుకోకుండా శ్రమ కాదు. 27:35 చూస్తే వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొని, అక్కడ రాయబడి చూడండి. ఇందాక చదువుకున్నాం. ఎప్పుడు దావీదు కాలం, ఎప్పుడు దేవుడు తన భక్తుల హృదయాల్లో ఆత్మస్వరూపిగా ఉండి దావీదు ద్వారా రాయించారు. వారు నా వస్త్రములను చీట్లు వేసుకుంటారు. ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములను చీట్లు వేశారు, ఆయనను గాయపరిచారు. కాబట్టి ప్రవచనములకు ముగింపు జరిగినది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఎమ్మై గ్రామములకు వెళ్ళుచున్న శిష్యులైన వారు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఏంటో సమాధిలో యేసు ప్రభు లేడట. శుక్రవారం ఏమో సిలువకు వేస్తారు. ఈ రోజున కొంతమంది స్త్రీలు సిద్ధపరచడానికి 3వ దినమున వెళితే ప్రభు లేడట సమాధిలో అని మాట్లాడుకుంటూ వారు వెళుతున్నారు. ఆ మాట్లాడుకునే వారి మధ్యలోనికి యేసు ప్రభు వచ్చి వారికి లేఖనములను గుర్తు చేస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం నుండి చూస్తే, అమ్మా అందుకు ఆయన అవివేకులారా, బాగా వినాలి. ఏం జరిగిందో అని అనుకుంటుంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో ఆయనను గూర్చి తను గూర్చి చెప్పిన వచనములన్నిటినీ భావము వారికి తెలిపెను. ప్రవచనాలు నెరవేరాలి కదా. క్రీస్తు శ్రమ పడాలనేది ఒక ప్రవచనం, క్రీస్తు తిరిగి లేవడం అనేది ఒక ప్రవచనం, ఆయన మహిమలోనికి ఆరోహణం అయ్యేదని ప్రవచనం. ప్రవచనములు నమ్మని మందమత్తులారా అని వారిని గద్దించి ప్రవచనములను ప్రభు గుర్తు చేశారు. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 28వ వచనములో కూడా అటు తరువాత సమస్తమును అప్పటికి
సమాప్తమైనది, ముగింపు అయినదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను తప్పికొనుచున్నాను అని ఇక్కడ కూడా రాయబడింది. ఏమి నెరవేరినట్లుగా? లేఖనము నెరవేరినట్లు, ప్రవచనములు నెరవేరినట్లుగా. కాబట్టి మొట్టమొదటి మాట ఏమిటంటే, క్రీస్తు యొక్క ప్రవచనములు, ఆయన జన్మమును గూర్చిన ప్రవచనములు, ఆయన శిలువ శ్రమను గూర్చిన ప్రవచనములకు ముగింపు అయినది, సమాప్తమైనది. లేఖనములన్నీ నెరవేరిపోయాయి. లేఖనముల భాగములకు ముగింపు జరిగినది శిలువలో. చివరిగా పేతురు గారు తన పత్రికలో వ్రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ వచనాల భావములంతా ఒకటే కనబడుతుంది. ప్రవక్తల యొక్క ప్రవచనాలే నెరవేరవలసి ఉన్నది, నెరవేరాయని మాట. మీకు కలుగు ఆ కృపను గూర్చి అమ్మా ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ, ప్రజల యొక్క రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించిరి అనే మాట తెలుసుకున్నాం. ముందుగానే సాక్ష్యము, ఆయన శ్రమను గూర్చి, ఆయన శ్రమ పడతాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. కాబట్టి ప్రవక్తల యొక్క లేఖనములన్నిటికీ ముగింపు జరిగినది, సమాప్తమనే మాటలు మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రవచనములు నెరవేరిపోయాయి. ఇక రెండవ మాట ఏమిటంటే, సాతానును పూర్తిగా ప్రభు ఓడించి వేశాడు. సాతానుకు జయము లేదు. ఈ రోజున సాతానుకు భయపడవలసిన అవసరం లేదు. అమ్మా వినాలి, మనసు పెట్టాలి. మీరు చాలా మంది భయపడుతున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుని నమ్మిన వారు మీ ఇంటి ముందర కొంచెం ఎవరో నిమ్మకాయ, కుంకుమ, మిరపకాయలు వేసిపోతే అయిపోయింది. మరుసటి రోజే భయానికి ఏమొస్తుంది? జ్వరం వచ్చేస్తుంది. అయ్యా చేశారయ్యా, మాకు చేతి పని చేశారు. సాతానే ఓడిపోయాడు శిలువలో. సాతాన్ని, దాని తలను చిరగొట్టాడు శిలువలో ప్రభు. సాతాను కార్యములకు ముగింపైనది. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడనే మాట మనకు కనబడుతుంది. శత్రు బలవంతుని మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నారు, మీరు వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తాను అంటాడు మత్తయి సువార్తలో. 18 ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 18:18. రామంటున్నారు, భూమి మీద మీరు వేటిని బంధించెదరో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. నిశ్చయముగా చెప్పుచున్నాను, సాతాను ఓడిపోయాడు. అంతకు మునుపు ఆయనను అన్నాడు, శోధించాడు, రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. పైకి దేవాలయం పైకి వెళ్ళి కిందికి దుమ్ముకుమన్నాడు. ఇదిగో నా పాదములకు మ్రొక్కు అన్నాడు. మ్రొక్కడం కాదురండి, తాజను కొడతానని చెప్పి ఆయన సిలువలో సాతాను యొక్క తలను పూర్తిగా చెరుగు కొట్టేశాడు. సాతానును పూర్తిగా ఓడించి వేశాడు. కాబట్టి క్రీస్తును నమ్మిన బిడ్డలు దయ్యములకు గాని చేతుబడి శక్తులకు గాని, ఇక సాతానికే భయపడకపోతే సాతాను కంటే ఏ శక్తులు పెద్ద ఉన్నా మాట్లాడలేదు. సాతాను కంటే పెద్ద శక్తులు ఏమైనా ఉన్నాయా? మాట్లాడలేదు. అన్ని వాంలో నుంచి వచ్చినవే కదా. కాబట్టి
ఇచ్చివేశాడు. కొన్ని వచనాలు చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనములలో ఇప్పుడు ఈ లోకాధికారి లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఏమి చేయబడును? వాడిని త్రోసేస్తా నేను. ఎవడి లోకాధికారి? ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నీ నావే అన్నాడు. అక్కడ ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శోధిస్తూ ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నీ నావే, అధికారము నాదే. అందుకే నాకు చాలా సార్లు అనిపిస్తుంది, ఎంతకాలం మా రాజ్యం? ఒక రోజున ఎవరి రాజ్యం రాబోతుంది? గట్టిగా చెప్పాలి. ఎవరి రాజ్యం రాబోతుంది? క్రీస్తు రాజ్యం రాబోతుంది సంపూర్ణముగా. ఆల్రెడీ భూమి మీద ఆయన రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యం మనమే. ఆయన నమ్మిన వారే, ఆయన విశ్వాసులే. ఈ లోకాధికారి త్రోసివేయబడుచున్నాడు. అమ్మా తర్వాత నేను భూమి మీద నుండి నేను చనిపోయి తిరిగి లేచి పైకెత్తబడిన ఎడలా ఈ లోకాధికారిని త్రోసివేసి వాటిని పాతాళంలోకి త్రోసివేసి పైకి ఎత్తబడిన ఎడలా అందరూ నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను, నా దగ్గరికి చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు. ఇంకొక మాట, మరొక వచనం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఇక్కడ బాగా స్పష్టంగా, కాబట్టి ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు మనమే, భూమి మీద ఉన్న మానవులే. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఎవడు మరణం యొక్క బలము గల వారిని అనగా ఇక్కడ బాగా వినాలి, అపవాదిని మరణము ద్వారా ఏం చేశాడు? అపవాదిని ఏం చేశాడు? బాగా మీరు అర్థం చేసుకోవాలి. మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో 15-2 వచనాలు చదువమ్మా. రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు? మరణ బలము గలవాడు ప్రజలను, దేవుని పిల్లలను బానిసలుగా చేసుకున్నవాడు, దాసులుగా చేసుకున్నవాడు, మరణ భయము చేత దాస్యములకు లోబడిన వాడు. మనందరము ఒకప్పుడు దాసులము. ఎవరి దాసులము చెప్పండి? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపమునకు కారణమినముడు. అపవాది సంబంధము, అపవాది దాసులము. ఈ అపవాది దాసులైన దేవుని పిల్లల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా మనవని రక్త మాంసము ధరించుకున్నాడు. ఆయన రక్త మాంసములు ధరించుకోవలసిన అవసరత ఆయనకు లేదు, కానీ మనవరే రక్త మాంసము ధరించుకున్న వాడై అపవాది చేతిలో నుండి ఎవరు విడిపించుకోలేకపోయారు. అందుకే దైవజనులు పాడుచు కీర్తనలు అన్నారు, ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు ఎగురాగొట్టిరి. ఎవరు నా శత్రువుని ఎదిరించారు? శత్రువు సాతానును ఎవరు ఎదిరించారు? ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు ఎగురాగొట్టిరి, ఎవరు నా హృదయంబు మోక్షను నిచ్చిసేదా తీర్చి, మనసు చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వమా
ఎవరు నా శత్రువుని ఎదిరించి, ఎవరు నా శోకమును పాపి, పాపముతో శాపముతో దుఃఖముతో శోకముతో ఉన్న నా శోకమును ఎవరు పాపారు? శత్రువు చేతిలో బాధిసనై నలిగిపోవచ్చున నన్ను ఎవరు విడిపించారు అక్కడ. ఎవరు నా హృదయంపు మోక్షము, ఎవరు నా హృదయంపు మోక్షను నీచి సేద తీర్చి చివుకుమను గాయంపు మార్పి. ఎన్నో గాయములతో ఉన్న నా హృదయం పాపమనే గాయముతో, రోగమనే గాయముతో, పాపమే ఒక రోగమన్నాము, పాపమనే గాయముతో, రోగమనే గాయముతో, అనేకమైన సమస్యలనే గాయముతో అనేక మంది ద్వారా గాయపరచబడిన నా హృదయ గాయమును ఎవరు మార్పారు? ఏదేమైనా శత్రువు చేతిలో నుండి ఎవరు విడిపించారు? చెప్పండి అందరూ, సిలువ పడ్డ యేసుక్రీస్తే. చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలి. సిలువలో మరణించిన యేసుక్రీస్తే. కాబట్టి సాతానును ఓడించాడు. సంపూర్తిగా సాతానును ఓడించి వారి దాస్యము నుండి మనం విడిపించారు కనుక ఆయన సాతాను కార్యాలు లయము చేసి సమాప్తమని పలికాడు. ఇక సాతానుకు భయపడదు. అందుకే అయ్యగారు సాతాను ఎదిరించిన పుస్తకంలో రాసి, ఇప్పుడు సాతాను తల లేదంట, ఏముంది చెప్పండి? తోక మాత్రమే ఉందన్నాడు అయ్యగారు. ఏముందట? తోక చూస్తే ఎవరు భయపడతారు? మాట్లాడు. చిన్నపిల్లల దగ్గరికి చచ్చిపోయిన పాము, తలంతా చిరిగిపోయిన పాము తెచ్చి పెడితే తోకలాడిస్తుంది అనుకోండి, భయపడిపోతారు. ఇప్పుడు సాతానుకు కూడా ఎవరు భయపడతారు? విశ్వాసములో ఇంకా ఎదగని వారే, దేవుని ప్రేమ గుర్తించని వారే. నేనైతే సౌండ్ ప్రసాద్, దేవుని ప్రేమ గుర్తించని వారే, సిలువలో యేసుక్రీస్తు సాతాను తలను చితికి వేస్తారని నమ్మని వారే ఇంకా ఎవరికి భయపడతారు? అంటారు మాత్రం, అయ్యా శోధన, అయ్యా మాకు శోధన. అయ్యా ఏంటట? శోధన. ఏం శోధన? సిలువ వైపు చూడు. అయ్యా శోధించాడయ్యా, వాడు శోధించాడయ్యా, శోధిస్తాడు. మరి నువ్వు ఎవరి వైపు చూడకపోతే, గట్టిగా చెప్పాలి, నీ ఎవరి మీద ఆధారపడకపోతే శోధిస్తాడు, పడేస్తాడు. ఇంకొక మాట, దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించాడు. మనవని రక్త మాంసమును ధరించి తన ప్రాణమును పెట్టి రక్తము కాచి సిలువేయబడి ఆ వారి కాడి కింద నుంచి బయటికి విడిపిస్తే, ఈ విడిపింపబడిన వారు మరలా ఏం చేస్తున్నారు? కొంతకాలం బాగుండి మరలా వారి కాడి కిందకే పోతున్నారు. వాళ్ళు విడిపించేది ఎవరు దిక్కు? ఒకసారి ఇప్పించిన తర్వాత మరలా పోతామంటే దానికి కర్మ ఎవరేం చేయలేదు, అది వాళ్ళే అనుభవించాలి. విడిపించాడు అన్నాడు. ఒకసారి విడిపింపబడిన యేసు వైపు నీవు చూసినట్లయితే, నాకు వివాహము కాకమునుకు ఒక పాట ఎక్కువగా మోకరించి పాడుకునేవాడిని, సాతానుతో పాడేవాడిని. నీ తోకను ఆడించెదవా, లోకమును పీడించెదవా. సాతానా, రే సైతానా, నా మీద చాలా కోపం వస్తుంది. వచ్చిన నాకేం భయం లేదు. ఎందుకు? ఒకటే నమ్మకం. ఎవరున్నారు? ప్రభువు నా పక్షాన ఉన్నారన్న ధైర్యం. నా శక్తితో నేను ఎదిరించలేను, నీ శక్తితో నీవు ఎదిరించలేవు. నా తండ్రి నా ప్రక్క నిలబడ్డాడు, నాకేల భయం? నీ తోకను ఆడించెదవా, లోకమును పీడించెదవా. నీ తోకను ఆడించెదవా, లోకమును పీడించెదవా. మాకు మా ప్రభువు తోడు, మాకు మా ప్రభువు తోడు, నీకు నీ మోకపు కీడు.
జయము సంగమునకు నీకు జయము జయము యేసు రాజా జయము సంగమునకు నీకు లయము లయము ఓ సాతానా లయము లయము ఓ సాతానా లయము దయ్యాలకు నాకు లయము దయ్యాలకు నాకు సాతాను క్రియలన్నిటికీ సర్వనాశనము చేయుమో సాతాను క్రియలన్నిటికీ సర్వనాశనము చేయుము సాతాను శిరము తొక్కి సాతాను శిరము తొక్కి సంపూర్ణ విజయము నిమ్మో సంపూర్ణ జయము జయము యేసు రాజా చప్పట్లు కొట్టి చూద్దాం అరహంతకుడా సాతానా నరులాతో అంతమేలా నరహంతకుడా నరులాతో అందరూ పాడండి అందరూ ఒకసారి మీరు పాడండి ఇక్కడే ఉంది బైబిల్ బట్టి ఇక్కడే ఈ చరణములు నరహంతకుడా సాతానా నరులాతో అంతమేలా నరహంతకుడా సాతానా నరులాతో నరరూపి యేసు సిలువా నరరూపి యేసు సిలువా నరుడాగో ఎలుని తలను నరుడాగో ఎలుని తలను జయము జయము యేసు రాజా జయము లయము లయము ఓ సాతానా లయము లయము అందరూ పాడాలి లయము దయ్యాలకు నాకు లయము జయము జయము యేసు రాజా అపవాదివి ఓడిపోతివి ఇప్పుడు సిగ్గుపడనైతివి అపవాదివి ఓడిపోతివి ఇప్పుడు సిగ్గుపడనైతివి అపవాదివి గనుకారము అపవాదివి గనుకారము అదిగో నరకాగ్నికి పొమ్ము ఎంత చక్కగా మోకరించే సాతానుతో పోరాటం ఎవరి వయసులో రే నీకెందుకు ఇస్తారా నా ఉదయంలో నీకెందుకు ఇస్తారా స్థానము నీకు ఇవ్వరా నీవు నా కొరకు సిలువైపడ్డావా దాంతో గొడవపడే వాడిని నా కొరకు రక్తము కార్చావా ప్రాణం పెట్టావు రే సైతానా ఏం చేసావు అని హృదయంలో నీకు చోటు నువ్వు ఓడిపోయావు నీ తల చిరిగిపోయింది నీకు అపజయమే ఆయనను తన బిడ్డలను సమయము తక్కువగా ఉన్నదని అపవాదికి సమయము తక్కువగా ఉన్నదని ఏం చేస్తున్నాడు ఈ కలవరి దినాల్లో
తిరుగుతున్నాడు. అయితే భయపడవద్దు, ఎవరి వైపు చూడు, ఎందుగా చెప్పాలి, గెలిచిన యేసు వైపు, విడిపించిన యేసు వైపు, దాస్యమనే కాడి నుండి విడిపించిన యేసు వైపు మాత్రమే మనము చూడాలి. రక్త మాంసములు గలవారైనందుకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై వారి యొక్క శోధనల నుండి మనల్ని విడిపించారు, వారి యొక్క బారి నుండి మనల్ని విడిపించారు. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడుచున్నావా? ఇంకా సాతాను శోధిస్తుందా? నీ గృహంలో శోధిస్తుందా? ఇబ్బందులు కలిగిస్తుందా? శోధింపబడు వారికి ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. ఎందుకు? శోధించి ఏం చేయబడ్డాడట? గెలిచాడా, ఓడిపోయాడా? మాట్లాడలేదు. చంపాలనుకున్నాడు, చంపాడు. పునరుద్ధాన పండుగ రోజులు చెప్తాను మీకు. శనిజనం వచ్చిందట సైతానికి. ఏమొచ్చింది? ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వణుకు వణుకు. ఏమి శిష్యులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. తిరిగి లేస్తారన్నారా? లేచాడంటే నా పని అయిపోయింది. ఇంకా ఏమైనా సమాధిలో నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రయత్నం చేసి వారి బలంశాలంగా సైనికులందరినీ, పోలీసులందరినీ పెట్టుకొని అందరినీ కాపలా పెట్టుకున్నాడు. ఇంకా సరిపోలేదు బలం. బండకు ముద్ర వేయించాడు, ఇంకా సరిపోలేదు. అక్కడే కూర్చొని సరిసరిగా ఓడిపోతున్నాడు. ఓడించాడు, గెలిచాడు యేసు ప్రభు. ఎవరైతే గెలుపు కావాలనుకుంటున్నారో వారికి ఏం చేస్తానంటున్నాడు? సహాయం. సాతాను యొక్క కార్యములను ఆయన ముగింపు చేసి వేశాడు. వారి తల నుంచి కొట్టాడు, వారికి అపజయం కలిగించాడు. నిజముగా నువ్వు క్రీస్తులో ఉంటే జయమే 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 జయమే, అపజయము లేదు. ఏమి లేదు? ఎందుకంటే చెప్పాలి, మనం పాడుకున్నాం కదా, జయము కీర్తనలు జయ శాఖముతో జయముగా పాడండి, జయము జయమాయనులెండి. ఎవరికి జయం? ఎవరికి జయం? స్తుతించు వారికి జయం. యేసు నామాన్ని స్మరించు వారికి జయం. ఆ శిలువను ధ్యానము చేయు వారికి జయం. ఆయనను గురించి ప్రకటించు వారికి జయం. యేసు క్రీస్తు పొందిన జయం.
లోకం పైన జయం పొందారు, పాపం పైన జయం పొందారు, సాతాను పైన ఆయన జయం పొంది తిరిగి లేచి ఆయన సమాప్తము చేశారు సాతాను కార్యములన్నిటి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సాతాను పని అయిపోయింది సిలువలో. వారి చేతిలో నుండి, వారి బానిసత్వములో నుండి తన బిడ్డలను విడిపించాడైనా. రక్తము కార్చి ఆయన సిలువ వేయబడి విడిపించాడు. సాతానును పూర్తిగా ఓడించి వేశాడు. ఎలాగున ఓడించాడు? తన రక్తము వలన. బైబిల్లో మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో చాలా వచనాలు కనబడుతున్నాయి. చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్లలంటే క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నని ఎరుగరా. విడిపించేశారు. విమోచించారు అంటే విడిపించారు. విడిపించడం అంటే అర్థం ఏమిటి? బానిసత్వములో ఉన్నాడు మానవుడు. బానిసుడుగా ఉన్న మానవుని ఆయన రక్తం ఇచ్చి విడిపించాడు. ఇంకొక చోట కొన్నారు అనే మాట కనబడుతుంది. అక్కడి పై వచ్చి అమూల్యమైన ఎండి బంగారు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగాడు దోషమును నిష్కళంకములైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని ఎరుగరా. కనుక ఆయన మనలను విడిపించారు. దాస్యములో నుండి విడిపించారు. వారిని ఓడించి విడిపించారు. కాబట్టి సాతాను కార్యములన్నిటినీ ఆయన ఏం చేశారు? ముగించి వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడదామా? ఇప్పుడు వచ్చే ధైర్యం ఉందయా? కొద్దిసేపు ధైర్యం. కొంతమంది దయ్యం అంటే భయం అంట. దయ్యాలు నమ్మరు కొంతమంది. దయ్యాలు ఉన్నాయా లేవా? మరి లేవంటే యేసుప్రభు ఎలా వదిలికొట్టాడు? యేసుప్రభు వెళ్ళగొట్టలేదా దయ్యాల్ని? దయ్యాలు ఉన్నాయా లేవా? మాట్లాడు. నమ్మనులు కొంతమంది ఉంటారు. ఒకడంట దయ్యాలంటే నమ్మడు, దేవుడు అంటే నమ్మడు. ఒక పాడుపడిన బంగ్లా దగ్గర కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఆ బంగ్లా దగ్గర కూర్చుంటే ఈడలాగన వెళ్ళి అన్నాడట, సోదరా, మనుషులైన వారు దయ్యాలు ఉంటాయంటారు, నిజమే అంటావా సోదరా అన్నాడట. వెళ్ళి అనగానే వాడన్నాడట, ఏమో నాకు తెలియదు, నేను చచ్చిపోయి 10 ఏళ్ళు అన్నాడు. ఎన్ని ఏళ్ళు అయితే? 10 ఏళ్ళు అయితే. ఇంకొకడు సమాధి పైన కూర్చొని విసరకర్త విసురుకుంటున్నాడు. ఒక దయ్యం ఆ దారింట వెళ్ళేవాడు, సోదరా దయ్యాలు ఉన్నాయంటావా? ఈ పాస్టర్లు దయ్యాలని చెప్తారు, దయ్యాలు ఉన్నాయంటారా సోదరా అంటే ఆడన్నాడట. ఈ వ్యక్తి అన్నాడట, సోదరా ఏంటి నీకు ఎక్కడ స్థలమే దొరకలేదా? సమాధి మీద కూర్చున్నవేంటి అంటే ఆ క్యాండిడేట్ అన్నాడు, ఇది నాదే కనుక కూర్చున్నాను అన్నాడు. ఎవరిది? లోపల గాలి తగలేదని ఎండకి ఉడకకి బయట వచ్చి కూర్చున్నాను, నా సమాధిలో నా సమాధి పైన కూర్చున్నాను అన్నాడట. మొన్న ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి అన్న ఆ పార్కులోకి వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేసేవాడు. ఇలా చేతులు పట్టుకుని లాగానేవాడు. అక్కడికి పోలీసులు కూడా వెళ్ళారు, చూస్తున్నారు. ఎవరు లేరు కానీ వాటికి అవే ఊగుతున్నాయన్నమాట. ఆ వీడియోలో చూపిస్తున్నా. ఉన్నాయా లేవంటారా? మాట్లాడుతున్నాయి. లేవంటే చూడండి, ఒకసారి చూపిస్తారు దేవుడు. ఒక దయ్యాన్ని పంపిస్తారు, నిద్ర పట్టదు. కాబట్టి దేనికి మనం ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి, భయపడవద్దు. ఎందుకంటే ఆయన అన్నిటినీ గెలిచాడు. వాటి యొక్క పని, వాటి క్రియలు, అపవాది క్రియలన్నిటిని ఆయన లయం చేసి ముగింపు చేశాడు, సమాప్తము చేశాడు వారి కార్యాలు. నిజమైన విశ్వాసి దయ్యములకు భయపడడు. నిజమైన సేవకుడు దయ్యములకు భయపడడు. నేను కూడా చాలాసార్లు ఆ శోధన నాకు కలిగి మా తల్లిదండ్రులు పూజించే వచ్చి డైరెక్ట్ నిలబడి ఉన్నది. అర్ధరాత్రి వచ్చి నిలబడే
భయమేసేది అవి చూస్తే. ఒక రోజున ప్రభు కనబడి, కుమారుడు ఇదిగో వీటన్నిటిని త్రొక్కివేస్తున్నాను, భయపడొద్దని వాటన్నిటిని త్రొక్కివేస్తాను ప్రభు. 2015 నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. బయటకు వచ్చినప్పుడు భయంకరమైన శ్రమ. ఆ శ్రమలో సాతాను వచ్చేది, తన వెంట్రుకలన్నీ ఇలాగ వేసుకొని రక్తము, నోరంతా రక్తముతో వచ్చి అర్ధరాత్రి కనబడేది డైరెక్ట్. దాదాపుగా ఒక 2 నెలలు అలా నా మీద దాడి చేయడానికి వచ్చింది. ఒక రోజున ఆ సమయంలో ఇక్కడ గురుగోడుకు వచ్చాను, ప్రార్థనకు వచ్చి ఆ రాత్రి అక్కడున్న మందిరంలో అక్కడే ఆ రాత్రి పడుకున్నాను. ఇక్కడ కుమారుడు లూకా కూడా ఆ రోజు నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు నాతో పాటు కుమారుడు కూడా అక్కడే ఇద్దరు మందిరంలో పడుకునేవాడు. నేను పై భాగంలో పడుకున్న కుమారుడు కింద పడుకున్నాను. కరెక్ట్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక పెద్ద శబ్దం అయింది మందిరం. ఏదో ఒక రాయి వేసినట్టు దిక్కున లేచి మోకరించగానే మందిరం అంతా ప్రకాశమైన వెలుగుతో నింపబడింది. అప్పటి నుండి తెల్లవారు వరకు మోకాల మీద ప్రార్థనలో ఉండగా అప్పుడు ప్రభు మాట్లాడారు, కుమారుడా, ఇక నుండి నీవు సాతానుకు, దయ్యాలకు భయపడవద్దు, ఏమి నిన్నేమి చేయలేవు అని. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మాట్లాడారు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలములో నా వెలుగునుంచుతాను, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలములో చీకటే పారిపోవాలి, వెలుగు అక్కడికి వచ్చేస్తాడట. అందుకే చెప్తూ ఉంటాను, కొంతమంది నాకు శోధన ఉందయ్యా, మా ఇంట్లో చీకటి ఉందయ్యా, భయపడవద్దు. ఎవరిని బట్టి? గట్టిగా చెప్పాలి. ముగింపు చేశారు ప్రభు. 7 విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం సరిపోదు. 3వది చెప్పి ముగించేస్తాను. ఇక 3వదిగా చూసినట్లయితే సకల పాపములకు పరిహారము చేసి ముగించి వేశారు. బాగా వినాలి. సకల పాపములు, మానవుడు చేసే పాపములన్నిటికీ పరిహారము చేశాడు. దేవుడి యొక్క వాక్యములో చాలా వచనములు మనకు కనబడతాయి. మత్తయి సువార్త ఈరోజు మనం సంస్కార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకు ఈ కార్యక్రమము? మత్తయి సువార్త 26-28 చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము. ఎందుకు ఈ రక్తము? అనేకుల పాపముల పరిహారము కొరకు. అనగా సిలువలో యేసు ప్రభువారు సమాప్తమైనది ఎందుకు చెప్పారు అంటే, పాపమునకు ఆయన క్రయధనముగా లేక పాపమునకు పరిహారముగా రక్తమును చెల్లించారు. పాత నిబంధనలో బలులు అర్పించేవారు. కోడెల రక్తము, పొట్టేళ్ల రక్తము, పక్షుల రక్తము కాదు గాని మేకల యొక్కయు పశువుల యొక్కయు రక్తము పాపములను తీసివేయట సాధ్యము. అందుకనే ఆయనే రక్తము చెందించాడు. ఆయన రక్తమే పాప పరిహారము చేసేది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ వచనములన్నింటిలో ఆయన రక్తము వలన మనకు పాప పరిహారం అనే మాటలు కనబడతాయి. చదువమా. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణయు మనకు కలిగి ఉంది. మన అపరాధమును, మన పాపములకు క్షమాపణ. ఎవరి రక్తము? పలకండి, రక్తం అని పలకండి. యేసు రక్తం అనే మాట పలికితే అది మీకు ఆశీర్వాదం. ఎవరి రక్తము? గట్టిగా, ఎవరి రక్తము? యేసయ్య రక్తము. ఆ రక్తము చేత మన అపరాధముల నుండి మనకు విమోచన, క్షమాపణ.
రెండు కనబడుతున్నాయి ఇక్కడ. విడిపించాడు, క్షమించాడు, విమోచన, క్షమాపణ. చదువమ్మా. ఇంకా కొలస్సీ పత్రిక 1:14 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి 14 కొలస్సీ 1:14 చదువు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. 15 చదువుతున్నామా? అది 15 వచనం చదువుతున్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. ఎవరి యందు? మాట్లాడలేదు. ఎవరి యందు? ఆ కుమారుని యందు. ఏ కుమారుడు? సిలువ వేయబడిన యేసు క్రీస్తుగా కుమారునిగా వచ్చిన ఆయన యందు మన అపరాధములకు విమోచనం. ఇక్కడ 2 మాటలు కనుక విమోచనము 2 ఉన్నాయమ్మా. విమోచనము, క్షమాపణ. పాప క్షమాపణ, విమోచన, క్షమాపణ 2 కనబడుతున్నాయి. విడిపించాడు, క్షమించాడు. కనుక ప్రియులారా, ఎబ్రీ పత్రిక 9:15 ఈ వచనాలన్నింటిలో ఒకే మాటలు మనకు కనబడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. గమనించాలి. ఇక్కడ మొదటి భాగంలోనే చూస్తున్నాము. ఆ కుమారుని యొక్క రక్తము ద్వారానే మనకు మన అపరాధములకు క్షమాపణ అనే మాటను చూస్తూ ఉన్నాం. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. అపరాధముల నుండి విమోచన కలుగుటకై అనే మాట ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇది ఏమైనా ఆయన అపరాధములకు చెల్లించవలసిన శిక్ష, చెల్లించవలసిన రక్తమును సిలువలో ఆయన చెల్లించారు కనుక మనకి ఇక ఏమి లేదు. చెప్పండి, పాపము లేదు. అందుకే పాపినని నీకెవడు చెప్పాను అన్నాడు ఆయన. పాపివని నీకెవడు చెప్పాను? నీవు ఇంకా పాపి 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 అంటే యేసయ్య సిలువ ఏమర్థమైంది నీకు? పాపినని నీకెవడు చెప్పెను? పావనుడావై యుండగను. పాపివని నీకెవడు చెప్పెను? పావనుడావై యుండగను. Ah
నీ పాపానికి ఎప్పుడో వెల చెల్లించాను. నీ పాపము నుండి నేను ఎప్పుడో విడిపించడానికి చేయవలసిన ఆ పనంతా చేశాను. పరిహారము కొరకు శ్రమ పొందాను. ఇంకా పాపి అంటావే? క్రీస్తు యొద్దకు రాకమునపు నీవు పాపివి. బాప్తిస్మం పొందక మునుపు నీవు పాపివి. ఇప్పుడు పాపివి కాదు, ఆయన విడిపించారు. నీతివంతులుగా రోమపత్రికలు రాయబడి ఉంటుంది. ఆయన రక్తము వలన మనం ఏం చేయబడ్డా? నీతివంతులముగా తీర్చబడ్డా. నీతివంతులు. ప్రియులైన చివరిగా ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. మనల్ని ప్రేమించి, ఎవరి మీద ప్రేమతో? మన మీద ప్రేమతో పాపము నుండి విడిపించడానికి ఆయన రక్తమును చిందించాడు. రక్తము కార్చి విడిపించాడు. ప్రకటన గ్రంథం చివరిగా 5వ అధ్యాయం 9-10 వచనాలు లాస్ట్ గా చదువుకుంటున్నా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, ఈ గ్రంథం ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి ఆయన రాజ్య వారసులుగా ఉంటుంది. పాపముల నుండి విడిపించి కొనపిన రక్తము ద్వారా విమోచనము కలిగించి పాపముల నుండి విడిపించిన వారికి మహిమ ఘనత స్తోత్రములను పెద్దలు స్తుతించుచు ఎందుకు ఆ రక్తము చిందించారు? పాపములో నుండి విడిపించి ఎవరి రాజ్య వారసులం అవ్వాలని గట్టిగా చెప్పాలి. ఒకప్పుడు బానిసులం, ఇప్పుడు ఎవరి వారసులం? నీకు ఇష్టం లేదేమో యేసయ్య వారసులా కాదా? లేచి నిలబడి గట్టిగా చెప్పండి. మరేమి చాలా నీరసంగా ఉన్నట్లున్నా, ఆకలేస్తుందేమో. ఇక్కడ నిలబడింది షుగర్ పేషెంట్, 1 గంట అవుతుంది ఆదివారం. టిఫిన్ చేయని ఏం చేయదు. దేవుని వైపు చూడండి. ఆ సిలువలో శక్తి ఉంది, ఆయన రక్తములో శక్తి ఉంది. పిల్లలు మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఆయన పాపములకు క్రయధనము చెల్లించి పరిహారము చేశారు. ఇంకా ముగింపు అయిపోయింది అక్కడే. ఎప్పుడైపోయింది? 2025 సంవత్సరాల కిందటే అందరి పాపముల కొరకు ఆయన శిక్ష పొంది పరిహారము చేశారు. ఎవరైతే ఆమె రక్తమును కోరుకుంటారో, కోరుకుంటూ మరలా పాపం చేయమని కాదు, రక్తము చేత కడగబడి మరలా పాపం చేయడం కాదు, బురదలో పడి మరలా కడుక్కోవడం, మరలా పాడడం కాదు. ఒకసారి బురదలో నుండి లేపాడు. కీర్తనకారుడు అంటాడు, జగన్నగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేపి ఎక్కడ నిలబెట్టాడట? క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. బండ అనగా క్రీస్తులో నిలబడదాం. ఆయన రక్తమును కోరుకుందాం. ఆ రక్తమే మనకు బలము, ఆ రక్తమే మనకు కంచ, ఆ రక్తమే మనల్ని విడిపించింది, మన పాపములకు పరిహారం కలిగించింది. కనుక ఇక్కడ ఆయన పాపముల పరిహారము చేసి ముగించాడు, సమాప్తమని పలికాడు. 3 మాటలు. మొదటిగా ప్రవచనములకు ముగింపు అయిపోయింది, సమాప్తమని చెప్పాడు. రెండవదిగా సాతాను యొక్క కార్యములన్నిటికీ సిలువలో ఏం చేశాడు? ముగింపు చేశాడు, సమాప్తమైపోయింది. మూడవదిగా లోకములో ఉన్న మానవులందరినీ పాప పరిహారము కొరకు రక్తము కార్చి ముగించి వేశాడు, సమాప్తమని చెప్పాడు. ఇక మిగిలిన విషయాలు ప్రభుత్వమైతే మరలా మీకు తెలియజేస్తాము. ఆయన ద్వారా విడిపింపబడిన మనం ఆయన కొరకు జీవితాం. మీ అందరికీ చెప్పే మాట, నీవు కూడా భూమి మీదకి ఏదో ఒక పని మీద వచ్చావు. ఏ పని మీద వచ్చావు?
ఏ పని మీద వచ్చావు నీవు ఒకసారి ఆలోచన చేసుకో. మాకు చాలా పనులు ఉన్నాయి అంటున్నారు. దేవుని సేవకునిగా దేవుడు నిన్ను లెక్కడిగితే నీ కుటుంబ పనులు చెబితే అవి లెక్కలోనికి రావు. అయ్యా నా కుటుంబం కొంతమంది రాత్రి పగలు పని చేస్తున్నారు, చేయండి, కష్టపడండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు పని చేస్తున్నావు, చేయి, మంచిదే. కానీ దేవుడి కొరకే చేయగలుగుతున్నావు. నీ కుటుంబం కొరకు పని చేసుకోవడానికి దేవుడు నిన్ను భూలోకానికి పంపించాడా? నీ భార్యను నీ పిల్లల్ని చూసుకోవడానికి, లేకపోతే నీ భర్తను నీ బిడ్డల్ని చూసుకోవడానికి దేవుడు నిన్ను లోకంలో పంపించి నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకొని ఎందరో చనిపోవచ్చుండగా నిన్ను జీవముతో నేటికి సజీవంగా ఉంచారా? ఎందుకు ఉంచారా? ఒకసారి పరీక్ష చేసుకో. నీ ద్వారా ఏదో పని జరగాలి. దేవుని సేవకునిగా ఎప్పుడు నేను అదే అనుకుంటాను, ఎందుకు నన్ను బ్రతికించాను? నా ప్రార్థనలో వ్యక్తిగతంగా ఎప్పుడు నేను అదే ప్రార్థన చేసి బ్రతికించాను. 3 మాటలు ప్రభుత్వం అడుగుతుంటాను. అయ్యా, నన్ను బ్రతికించిన ఉద్దేశం ఏమిటి? 2001లో నేను చనిపోవలసిన నన్ను ఎందుకు బ్రతికించావు? ఏదో మీ ఉద్దేశం ఉంది, ఆ పని జరగాలి, మీ పని జరగాలి, అందుకే బ్రతికించావు. లేకపోతే ఎప్పుడో ఇక భార్య లేదు, పిల్లలు లేదు, పెళ్లి కాకముందే పోయేట్టు. ఎప్పుడు ఈ సంఘం లేదు, మందిరాలు లేవు, ఎవరి పని. అందుకే ఈ రోజుకి ఎంత సొమ్ము వచ్చినా దాచుకోవాలనే ఆశ లేదు, శక్తికి మించి ఇంకా కొంత అప్పు చేసి వడ్డీలు కడుతూ పని చేస్తున్నాం. పని కొరకు, దేవుని పని కొరకు నీవు అంత దేవుని కొరకు చేయమనంటే అది కొంతైనా చేయగలుగుతున్నావా? చాలా మంది దేవునికి టైం ఇవ్వట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. అంటే నీ పనులేనా? అవి లెక్కలోనికి రావు. నీ 24 గంటలు నిద్ర మానేసి పని చేసినా దేవుడు లెక్క అడిగితే అవి లెక్కలోనికి నేను నిలబెట్టి అడిగినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో భూమికి పంపించా, పని ముగించుకొని వెళ్ళాలి. వెళ్ళే రోజు ఒకటి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, నీకుంది, నాకుంది. బహుశా దేవుడు నన్ను అడిగితే అయ్యా నీ కొరకు ఏదో కొంత చేయగలిగాను, గొప్పగా చేయగలిగాను చెప్పేప్పుడు ప్రభుని కృపను బట్టి చిన్న వయసుకే
ఇది దేవుని కృపలో, ఆయన కృపలో గొప్పే. నాకు నేనుగా గొప్ప అని చెప్పుకోకూడదు. ఆయన సన్నిధిలో కొంచెమే చేశాను, ఇంకా చేయాలని ఆశ ఉంది, ఇంకా చేయాలి. కాబట్టి నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కొరకు? కొంతమంది దశంభాగం కూడా దేవునికి ఇవ్వట్లేదు. దేవుని సేవ కొరకు పని జరగాలి, దేవుని పని జరగాలి, దేవుని మందిరాలు కట్టబడాలి, దేవుని సువార్త జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతారు, ఒక రోజు ముగింపు మనకు కూడా ఆయన సమాప్తమని చెప్పి తల వంచి ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ముగించకుండా ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు. ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని ముగించుకున్నాడు. ఏ పని మీద అయితే వచ్చాడో దాన్ని సంపూర్తి చేసి సమాప్తమని చెప్పాడు. రేపు నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతాడు, ఏం చేస్తావు నా కోసం? ఏం చేస్తావు? ఎంతో మంది దేవునికి సహకారం చేసే బిడ్డలు, వారిని గురించి చెప్పాలంటే సాక్ష్యంగా ఎందరో ఏదో రీతిగా కొంతమంది స్త్రీలు వారి భర్త ఇచ్చిన ఆ సొమ్ము దాచుకొని ఇది దేవుని సేవకు ఉపయోగపడాలి. భర్త ఏదో ఖర్చులకు ఇచ్చింటాడు, అది కొంత దాచుకొని నా దేవుని మందిరంలో సంస్కారానికి వెళ్ళినప్పుడు సమర్పించు. ఇంకన్నీ చెప్పుకోలేము, అవసరాలు ఎన్ని ఉంటాయో, శక్తికి మించిన పని, కొంత అప్పు. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి దేవుని కొరకు నీవు పని చేయాలి, దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం ఆరాధన ఒక 3 గంటలు గడపలేవా? 3 గంటలు దేవుడికి టైం ఇవ్వట్లేదు. వారమంతా ఎలా కాపాడాలి దేవుడు కూడా నేను వారమంతా కాపాడాలా అనుకుంటే, ఒక్క క్షణం విడిచిపెడితే ఒక్క క్షణం ఆయన కృప లేకపోతే అయిపోయింది, మనం చచ్చిపోయి ఉన్నాం. దేవునికి సమయం ఇవ్వండి, దేవుని కొరకు బ్రతకండి. నీవెందుకు కొరకు భూమి మీదకి వచ్చావు? ఆ పని నువ్వు చేయవలసిన ప్రార్థన చేసి ముగించినావా? బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివావా? చాలా మంది బైబిల్ చదవట్లేదు, చెప్పే మెసేజ్లు చదవచ్చినా కూడా రాసుకోవట్లేదు. మీ పుస్తకాలు చదువుకున్న కుమార్తెలు కుమారులు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో, బైబిల్ ఒక్కసారైనా చదివావా? ముగించావా బైబిల్ ఆదికాండంలో, ప్రకటన గ్రంథంలో? ఏంటి నీ జీవితం ఏంటి? ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను అడుగుతాడు, తీర్పులో నిలబెడతాడు. ఆయన అడుగుతాడు, ఆకలితో అలమటించగా, దాహముతో తపించగా, ఆకలితో అలమటించగా, దాహముతో రోగముతో కృషించగా, రోగముతో నన్ను చేసుకునలేదు చూసుకోవద్దు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, బాధతో ఉన్నవారి యొక్కకు వెళ్ళు. నీ శ్రమ నీది నీవే చూసుకుంటే దేవుని బిడ్డ లక్షణం కాదు. మన యొక్క సంఘ బిడ్డల్లో ప్రభుత్వం నిద్రించిన బిడ్డలు బహుశా ఆ కార్యక్రమానికి వచ్చిన కుమారులేమి కుమార్తెలైతే ఆ దేహమును బాక్సులు పట్టలేరు. కానీ కుమారుడు నేను చెప్పగానే అందరూ సమాధి వరకు మోసుకొని వెళ్ళారు. అనగా వారు మనకు బంధువులు కాకపోవచ్చు,
శరీర రీతిగా మన బంధువులు కాకపోవచ్చు. ఇంకొక మాట, మన దేవుని నమ్మకమునకు ఈ చావు అనే దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే చెప్పాలని ఉద్దేశం చెప్పు. మా అమ్మ ఆ చనిపోయిన వారి దగ్గరికి ఎవరైనా ఆ శవం తీసుకుని వెళ్ళేటప్పుడు డోర్ వేసి తలుపులు గెడ పెట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళేది మనం చూడకూడదు. వాళ్ళు తీసుకెళ్ళేది మనము చూడకూడదు. అమర్లా వాళ్ళు సమాజ్ దగ్గరికి ఏదో తీసుకుని వెళ్తారు. ఆ రోజు కూడా డోర్ వేసి కావాలని కిటికీ తీసి కిటికీ పోయి. నాకు అనిపిస్తుంది ఈ రోజున అంటే ప్రభుని బట్టి రక్త సంబంధం కాకపోయినా వారెవరైనా కొంతమంది అంటారు, అయ్యా మాకేమైనా ఎత్తదేమో అయ్యా, మేము ముట్టొచ్చు అయ్యా, లేకపోతే మాకు శుద్ధి అయ్యా. ఏ మాటవి ఏంటి ఆ మాటలు? ఇంకా లోకంలో ఉన్నావా? గుండు చేపించుకోవాలయ్యా. నాకు అర్థమే కావట్లేదు అసలు. నీవు ఎందుకు నమ్మా ప్రభుని? ఇంకా లోకంలో ఉండొచ్చు కదా. అన్నం పెట్టొస్తామయ్యా, బతికినప్పుడు పెట్టరు నాయన. ఎప్పుడు పెట్టు చెప్పాలి, ఎప్పుడు పెట్టాలి? బ్రతికినప్పుడు నీ తల్లికి నీ తండ్రికి ఒక ముద్ద అన్నమే. చచ్చిన తర్వాత పెడితే ఎవడు తింటాడు? అన్నం పెట్టొస్తామయ్యా. నేను అంటాను, బాబు బైబిల్లో ఉంటే నేనే చెప్పిందును ఏమని? అన్నం పెట్టాలి, అది చెయ్యాలి, గుడ్డు చేయించుకోవాలి, ఇక ఏమేమో చెయ్యాలని చెప్పిందో ఏమి లేదు. మీరు అలాగా అన్నవారు పడుతుంటే మరి సేవకులమైన మేము కార్యక్రమాలు చేస్తున్నాం కదా, మేము ఇంటికి వస్తాం. కొంతమంది బయటే స్నానం చేసి వెళ్ళాలి. నేను ఇల్లంతా దాటి లాస్ట్ లో ఉంది మా బాబు. ఎక్కడుంది? అనుమానం ప్రాణ సంకటం అట. పెద్దలు అంటారు అనుమానానికి ఏమి లేదు, మందు లేదు. అనుమానించావా? మా దగ్గరికి వచ్చా, పట్టి చేసి వచ్చా, ఏమైతారు, ఇంట్లోకి వెళ్ళకూడదు, బయట స్నానం చేయాలని నీ అనుమానం ఉందా? నీ అనుమానమే. ప్రార్థన చేసుకోండి, ప్రభాకరికి వెళ్ళొచ్చాను, ఆ కార్యక్రమానికి వెళ్ళొచ్చాను, మంచిదే కదయ్యా, నీ బిడ్డల యొక్క కార్యక్రమానికి వెళ్ళొచ్చాను అని ప్రార్థన చేసుకుని వెళితే ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కార్యక్రమాల్లో రోగముతో ఉన్న వారి దగ్గరికి, శ్రమతో ఉన్న వారి దగ్గరికి అందరినీ మనము నీవే చూసుకుంటే దేవుని బిడ్డవు కాదు. దేవుడిని ఎందుకు పంపించాలి? చాలా పనులు ఉన్నాయి మన మీద. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు అన్ని ముగించుకొని వెళ్ళాలి, తృప్తిగా చనిపోవాలి. ఎలాగా? నీ బిడ్డల కొరకు చేయి. అలాగా నీ కుటుంబానికి ఏమి చేయకుండా చనిపోతే నీ పిల్లలు తిట్టుకుంటారు. ఒక తండ్రిగా కష్టపడు, ఒక తల్లిగా కష్టపడు. కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు, అయ్యా ఆ దినాల్లో భోజనం లేదయ్యా, మాకు అన్నము లేదయ్యా, తినడానికి అన్నం లేదు. ఇప్పుడు ఓడికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, మాకు అన్నం లేదు, నీళ్లు త్రాగి మేము. కష్టపడండి, పని చేయండి. నీ కుటుంబం కొరకు ఎలాగైతే కష్టపడుతున్నావో అంతకంటే ఎక్కువగా నీ తండ్రి యొక్క సేవ కొరకు, నీ తండ్రి యొక్క ఇంటి కొరకు, దేవుడి సంఘం ఒక ఇల్లు, దేవుడి మందిరం ఒక ఇల్లు, దేవుడి ఇంటి కొరకు నీ వంతు నీవే చేయగలుగుతున్నావు. ఈ ఆదివారం వచ్చి ఒక చిల్లర మార్చి 10 రూపాయలు వేసుకుని వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటే ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ్యత? ఏం చేయగలుగుతున్నావు? పరీక్ష చేసుకొని ప్రభు అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు. బహుశా ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోతే కూడా తీర్పు అనేది ఒకటి తప్పకుండా ఉంది. ప్రతి మనిషి నిలబడాలని అనుకుంటాను. అప్పుడు అయ్యా నా వంతు నేను చేయగలిగింది చేశాను, నీ కొరకు సమయం ఇచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, ఆదివారం నీ సన్నిధి మానలేదు, నీ సేవకు ఏం చేయాలో చేస్తున్నాను అని నువ్వు చెప్పగలిగే సాక్ష్యం ఉండాలి. లేదా నా కొరకే చేసుకున్నావా అని అన్నావా, అదేది లెక్కలోనికి రాదనే విషయాన్ని బైబిల్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రభు సమాప్తమని చెప్పి ఆయన ముగించుకున్నారు. 6వ మాటలు మన జీవితంలో కూడా మనం ఏ పని మీద వచ్చామో ఆ పని దేవుని పని చేసి ముగించవలసిన వారమై ఉన్నాము. అట్టి భాగ్యం దేవుడు మనకిచ్చి ఆయన రాకకు రాజ్యమునకు మనలను సిద్ధపరచును గాక. ఒక్కసారి అందరూ
సంస్కారికులైన వారు లైన్గా నిలబడండి. మిగిలిన వారు కొద్దిసేపు